ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో మళ్లీ కదలిక మొదలైంది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఘోరమైన ప్రమాదంతో నిలిచిపోయిన పనుల్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఒకవైపు భయం, ఇంకోవైపు బాధ్యత. ఈ రెండింటి మధ్య నల్లగొండ ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో కొత్త టెక్నాలజీతో అడుగులు పడుతున్నాయి. అసలు ఏడాది క్రితం ఆ సొరంగంలో ఏం జరిగింది? ఇప్పుడు ప్రభుత్వం ఎంచుకున్న కొత్త మార్గమేమిటి? 22 ఫిబ్రవరి 2025 శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ తవ్వకంలో ఇదొక చీకటి రోజు. ఇన్లెట్ వైపు 14 కిలోమీటర్ల సొరంగం లోపల జరిగిన ప్రమాదంలో 8 మంది సజీవ సమాధయ్యారు. ఈ ఘటన జరిగి నేటికి ఏడాది కావస్తున్నా నాటి విషాద ఛాయలు ఇంకా కళ్ళలోనే మెదులుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ఏడాది విరామం తర్వాత పట్టాలెక్కాయి. ఇటీవలే మన్నెవారిపల్లి అవుట్లెట్ నుంచి 20 కిలోమీటర్ల లోపల 3.5 కిలోమీటర్ల ట్రయల్ బ్లాస్టింగ్ ను అధికారులు నిర్వహించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటన్నిటినీ ఛేదించుకుంటూ మిగిలి ఉన్న 9.533 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తి చేసి తీరాలి అన్న పట్టుదలతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది పూర్తి చేస్తేనే ఫ్లోరైడ్ తో బాధపడుతున్న నల్లగొండకు నీళ్లు చేరేది. అయితే ఈ పనులు జరుగుతున్న వేళ గత ఏడాది ఫిబ్రవరి 22 నాటి ఆ చేదు జ్ఞాపకం అందరినీ వెంటాడుతోంది. సరిగ్గా ఇదే రోజున 13.5 కిలోమీటర్ల దగ్గర టీబీఎం మిషన్ పై పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. 50 మందికి పైగా సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీయగా 8 మంది లోపలే చిక్కుకుపోయారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి నిపుణులు 60 రోజులకు పైగా నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ చివరకు విషాదంతోనే ముగిసింది. పంజాబ్ కు చెందిన గుర్ప్రీత్ సింగ్, యూపీకి చెందిన మనోజ్ కుమార్ మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన 6 ఆచూకీ లభించకపోవడంతో సాంకేతిక కమిటీ సూచనలతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ప్రాంతం నుంచే ఉదయం షిఫ్ట్లో కార్మికులంతా కూడా ఈ టన్నెల్ తవ్వకానికి లోపలికి వెళ్ళారు. ఉదయం సుమారు 8 గంటల సమయం తర్వాత ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. టీబీఎం మిషన్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ ఘటన జరగగానే అందులో ఉన్నటువంటి కూలీలు కొంతమంది అయితే తిరిగి వెనక్కి పరిగెత్తుకుంటూ రావడం, వాళ్ళంతా సురక్షితంగా బయటకు వచ్చారు. కానీ 8 మంది మాత్రం టీబీఎం మిషన్కి సంబంధించిన ముందు భాగంలో అక్కడే చిక్కుకుపోయారు. ఇక వారిని రక్షించేందుకు మాత్రం ఇటు ఇక్కడ పనులు చేపడుతున్నటువంటి జేపీ అసోసియేట్స్తో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా శ్రమించిందని చెప్పుకోవచ్చు. ర్యాట్ హోల్ మైనర్స్ నుంచి రాడార్ టెక్నాలజీ వరకు మొత్తం అన్ని రకాలుగా ఏదైతే ఈ టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి పరిశోధకులు కావచ్చు, నిపుణులు అందరినీ కూడా పిలిపించి దాదాపుగా 2 నెలలకు పైగా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించింది. కేవలం 8 మందిలో 2 మృతదేహాలను మాత్రమే వెలికి తీసిన పరిస్థితి ఉంది. మిగిలిన 6 సంబంధించి ఆచూకీ మాత్రం లభించలేదు. కానీ ప్రభుత్వం తరఫున వారికి పరిహారం అయితే అందించడం జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. ముఖ్యంగా టన్నెల్ తవ్వకం పూర్తిగా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఆ ప్రమాదం నేర్పిన కఠిన పాఠంతో ఇప్పుడు ప్రభుత్వం తన ప్లాన్ మార్చుకుంది. ప్రత్యేకంగా సాంకేతిక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగం తవ్వకాన్ని పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకోసం టన్నెల్ రూట్ మ్యాప్ తో ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన హోలీబోన్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే నిర్వహించి భూగర్భంలో పొరల దృఢత్వాన్ని పరీక్షించారు. ఇటీవలే ట్రయల్ గా మన్నెవారిపల్లి వైపున ఉన్న అవుట్లెట్ నుంచి 20 కిలోమీటర్ల టన్నెల్ లోపల 3.5 కిలోమీటర్ల డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ నిర్వహించారు. అయితే బ్లాస్టింగ్ తర్వాత వెలువడే టన్నుల కొద్ది మట్టి శిథిలాలను ఎలా తరలించాలి అన్న దానిపై మేధోమథనం జరుగుతోంది. త్వరలోనే దీనికి పరిష్కారం వెతికి పనులను పూర్తి స్థాయిలో పట్టాలెక్కించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. మొత్తంగా గతం నేర్పిన చేదు పాఠాలను గుర్తుపెట్టుకుంటూనే భవిష్యత్తుపై ఆశతో ఎస్ఎల్బీసీ పనులు మళ్లీ మొదలయ్యాయి. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.